దినవృత్తాంతాల 2వ గ్రంథంలో దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే చూద్దాం వాక్యం. దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం మొదటి గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులు నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు దేవుణ్ణి అంటున్నాడు, నా దేవా, నీవు హృదయపు పరిశోధించుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఏం పరిశోధిస్తాడంట ఆయన? మా చెప్పండి, ఏం పరిశోధిస్తాడు ఆయన? హృదయాన్ని పరిశోధిస్తాడు. నువ్వు హృదయాన్ని పరిశోధించి యథార్థ హృదయంలో ఇష్టం కలిగిన వాడివని నాకు తెలుసు. అందుకనే నేను యథార్థ హృదయంతో మనపూర్వకంగా ఇవన్నీ నీకు ఇచ్చాను అన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఏమిచ్చాడు? దేవుని మందిరం కట్టడానికి ఒక స్థలాన్ని కొన్నాడు. దేవుని మందిరాన్ని కట్టడానికి ఉపకరణాలన్నిటినీ సిద్ధం చేశాడు. కొన్ని 1,00,000 టన్నుల బంగారాన్ని, వెండిని, కొలతలేనంత ఇత్తడిని దేవుని మందిరానికి సిద్ధం చేశాడు దావీదు. దేవా, నీ సన్నిధికి నేను మనపూర్వకంగా ఇచ్చానయ్యా, నీకు స్తోత్రం కలుగును గాక. నేను మనపూర్వకంగా ఇచ్చాను గనుక ఈ జనులందరూ నీ పని కోసం, నువ్వు ఉద్దేశించిన కార్యం కోసం వీళ్ళు ఎలా ఇచ్చారంట? మనపూర్వకంగా ఇచ్చారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు పోగొట్టుకున్నవి పొందుకోవటానికి మనపూర్వకంగా ఆయన దగ్గరికి రావాలి. రెండవదిగా, దేవునికి ఇచ్చే విషయంలో మనపూర్వకంగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంట? మనస్ఫూర్తిగా ఇవ్వాలి. మనసులో ఒకటి పెట్టుకొని, పైకి ఒకటి పెట్టుకొని, గొనుగుతా సొనుగుతా ఇవ్వాలంటావా? ఏం చేసుకుంటాడు? అన్నీ ఇస్తే పాస్టర్ గారే తినేది. 100 మాటలు చెప్పుకొని, 100 తిట్టులు తిట్టుకొని, 10 మందిలో దేవుడికి ఇచ్చి ఆ ఒక్క కానుకాడ 100 మందికి సాటింపేసి ప్రచారం చేసి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలుసు, మీరు కాదులే, చాలా చోట్ల చూస్తున్నాం. ఆ ఒక్క దేవుని దగ్గరకు వచ్చే తలికి, దేవుడికి ఇచ్చేదాని కాడికి వచ్చే తలికి చాలా ఆయాసం, బాధ, దుఃఖం, సొనుగుడు, గొనుగుడు. అక్కడికి ఎట్టకేళ్ళకి తీసుకొచ్చి ఇచ్చి, అమ్మా నాకు సగం బాధ వదిలిపోయింది. ఏం వదిలిపోయిందంట? సగం బాధ వదిలిపోయింది. సగం బాధ వదిలిపోయింది అనుకుంటారు చాలామంది. అలాంటి వారు ఇచ్చిన దేవుని లెక్కలోకి అది వెళ్ళదు. ప్రభు అంటున్నాడు, దేవునికి ఇచ్చేవాడు సంతోషంగా ఇవ్వాలి. సంతోషంగా ఇచ్చేవాళ్ళని ఎంతో దేవుడు దీవిస్తాడు. దేవుడికి ఇచ్చేవాళ్ళు సొనుగు కొనకయు, గొనుగు కొనకయు, బలవంతంగా కాక మనపూర్వకంగా ఇవ్వాలి. దావీదు జీవితంలో దావీదు ఆస్తి సమకూర్చిందల్లా దేనికోసమో తెలుసా? దేవుని మందిరం కోసం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధులు అంటున్నాడు, అయ్యా, యథార్థ హృదయం చూస్తావు నువ్వు. ఏ హృదయం అంటామా? యథార్థ హృదయం చూస్తావని నాకు తెలుసు. మనిషి మాటలతో, డంబాలతో, చేతులతో చేసే పని నీకు ఇష్టం ఉండదు. హృదయంతో చేసేదంటే నీకు ఇష్టం. అందుకనే హృదయపూర్వకంగా నీ సన్నిధికి నేను ఇచ్చాను. నేను ఎలా మనపూర్వకంగా ఇచ్చానో ఈయన ప్రజలందరూ మనపూర్వకంగా ఇయటానికి మీరు ప్రేరేపించారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఇవ్వాలంట? మనస్పూర్వకంగా. అమ్మాయి ప్రార్థన చేసుకుందాం రండి అన్నప్పుడు మనస్పూర్వకంగా రావాలి. ఉపవాస దినాలు ఉన్నాయంటే మనపూర్వకంగా రావాలి. దేవుని మందిరానికి ఇవ్వాలంటే మనపూర్వకంగా ఇవ్వాలి. దేవుని సన్నిధిలో మనపూర్వకంగా ఇస్తే నీ మనసుతో చేసేది ఆయన మనసుతో కలిసిపోయిద్ది. స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనసులో లెక్క ఉండాలి. ఆయన మనసులోకి జారాలి. నీ ప్రార్థన అయినా,
నీ కానుకైనా నీ పరిచర్య అయినా దేవుని మనసులో చేరాలి. చేరినప్పుడే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాల్ యాంగ్సో గారు మందిరం కట్టేటప్పుడంట, మందిరం ప్లానింగ్ చాలా వెలతో కూడిందని ప్రకటన చేశాడంట. ప్రకటన చేస్తే అక్కడున్న వాళ్ళందరూ తమ సామర్థ్యత కొలది వాళ్ళు దేవుని మందిరానికి ఇచ్చారు. ఆ మందిరం వెలపటంట ఓ బేదరాలు భిక్షాటం చేసుకుంటూ కూర్చునిద్దంట. ఆమె దగ్గర రూపాయి డబ్బులు కూడా లేవు. ఆమె ఏం చేసింది, కానుకంట ఆమె తినే ఆ కప్పు, ఆమె తినే ఆ గరిట 2 కానుకలు సంచులు వేసిందంట. కానుకలు సంచులు వేసి అన్ని చూడగానే ఆ పేద తల్లి, ఆ బయట కూర్చున్న తల్లి చేతిలో ఉండే గిన్నె, ఆమె తాగే ఆ సూపో తినే గంట, ఈ 2 కానుకల పెట్టెలో కనపడ్డాయి. యాంగ్సో గారు ఆ 2 తీసుకొని వచ్చి మందిరంలో వేలం వేశాడు. చెప్పాడంట, ఇదిగో మీ అందరికంటే ఈ పేద వెధవరాలు తల్లి తన జీవనం అంతా ఇచ్చేసింది. దీన్ని మందిర వెలకి ఎవరైనా కొనుక్కుంటారా అని అడిగితే ఆ మందిరంలో 100 మంది లేచారంట. ఆ పాత్రను మందిర పనులకు కొనటానికి దాదాపు కొన్ని లక్షల డబ్బు ఆ ఒక్క పాత్రకే వేలం వేసి డొనేషన్ చేశారంట మందిరానికి. స్తోత్రం చెప్పు. మనపూర్వకంగా ఇస్తే నువ్వు ఇచ్చేది కొంచెమైనా, నీకుందో లేదో ఆయనకు తెలుసు. నీ సామర్థ్యం తెలుసు, నీ శక్తి తెలుసు, నీ బలం తెలుసు, నీ మనసు కావాలి ఆయనకి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయనంట కానుకలు సంచి వస్తూ ఉందంట, కానుకలు పడతా ఉన్నారంట. కానుకలు పడతా ఉంటే ఆయన దైవ సేవకుడు, ఆయన చేతిలో కానుక వేయటానికి డబ్బులు లేవంట. ఏం చేయాలో అర్థం కాక కానుకలు పట్టే వాళ్ళు దగ్గరకు వస్తున్నారు. ఏం చేయాలి అంటే మనసు ప్రేరేపిస్తుంట, నీ చేతున్న వాచి తీసేయమని. ఆ వాచ్ చాలా ఖరీదు కలిగిన వాచ్ అంట, చాలా మంచి కంపెనీ, మంచి రేటు కలిగిన వాచ్ ప్రేరేపిస్తుంది. ఒక పక్క మనసేమో వాచ్యా, ఇది గిఫ్ట్గా తీసుకొచ్చి ఇచ్చారు, ఈ వాచ్ వేద్దామా వద్దా అని అనుకుంటే దేవుని ఆత్మ అంటుందా అది వస్తుంది. దేవుని కానుకలు పట్టే వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. వేయమనగానే ఆ వాచ్ తీసేసేసాడంట. వేసిన తర్వాత వేసినాక అయిపోయింది. కోటాలు చూసుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భార్య అందంట, ఏమండి ఏదో డెలివరీ వచ్చిందండి, మీకు ఒక బాక్స్ వచ్చిందని చెప్పిందంట. ఏంటి ఆ డెలివరీ అని చెప్పి ఆ బాక్స్ చూస్తే సేమ్ ఆయన వాచ్. దేవునికి స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. నువ్వేది విత్తుతావో మనపూర్వకంగా ఇస్తే నీది ఎక్కడైనా నష్టం చేయడు. స్తోత్రం చెప్పు. నీది ఎక్కడైనా నష్టపరచడు. మనపూర్వకంగా చేయాలి ఆయనకి, మనపూర్వకంగా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయమని నీకు ప్రేరేపణ ఇస్తాడో అది మనపూర్వకంగా చేయాలి.